నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, వాయు వరుస అనేది మనకు ఒక నానుడు ఉంది. పెద్ద చిన్న తారతమ్యాలు ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజం మనం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. వయస్సుతో సంబంధం ఉండట్లేదు. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. 3 నెలల చిన్నారి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలివారిని వరకు కూడా వాళ్ళలో ఏం చూస్తున్నారో ఏం కోరుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎలాంటి అకృత్యాలు చూస్తున్నామంటే నోటితో చెప్తానికి కూడా అసహ్యంగా అనిపించేస్తోందండి. అలాంటి రిలేషన్లో కూడా పిల్లల్ని చంపటానికి కూడా వెనుకాడట్లేదు. అంటే ఈ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో తెలియట్లేదు. అంటే వాళ్ళు చూసే దృశ్యాలను బట్టి ఉంటుందా, చుట్టూ ఉండే సమాజాన్ని బట్టి అట్లా తయారవుతున్నారా? సైన్స్ జయ గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే కనుక. ఈ మధ్యకాలంలో జరిగినటువంటిది ఒక పేద కుటుంబం కూలి వాళ్ళు ఆ చంటి బిడ్డని తల్లి పక్కన పడుకున్నటువంటి ఆ బిడ్డని ఒకడు గాంజా మత్తులో ఆ బీహార్ నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు తీసుకెళ్ళి, అంటే ఏ రాష్ట్రం అంటే కనుక ఆ మత్తు రాష్ట్రం బట్టి ఉండదని నేను చెప్తున్నా, తీసుకెళ్ళి అది చేసి చంపేశాడు. ఇంకో తండ్రి ఒక 12-13 సంవత్సరాల కూతురు మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ రెండిట్లో సర్వే చేసుకుని మనం న్యూస్ పేపర్లో చదివింది ఏంటంటే, ఒక దాంట్లో గాంజా మత్తులో వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదంట. మత్తు లేకపోతే వాడు ఏం చేస్తాడో మనకేం తెలియదులేండి, కానీ గాంజా మత్తు అనుకున్నా దాని మీదకి నెట్టం, గాంజా అనే దాని మీదకి వెళ్ళింది కాన్సెప్ట్. రెండోది ఏంటంటే, ఈ తండ్రి ఎవరైతే కనుక సొంత కూతురు మీద అమ్మా, ఇంకేం చెప్తామమ్మా, అదే చెప్తున్నాను, వరస వాయు వరుస అనేది ఏ సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏమనాలి? వాడు వెళ్ళి సొంత కూతుర్ని ఇది చేసి ఎందుకు ఇలా చేసావంటే కనుక పగలనక రాత్రనక అవే వీడియోస్ అంటే వాడు ఆ సెక్స్ వీడియోస్, ఆ పార్న్ వీడియోస్ చూడటం, దానికి ఒక బానిస అయిపోయి ఇంత స్థాయిలో మనం చూస్తున్నాం కదా. వీడియోతో చూస్తే ఏమైందిలే, అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి వికృత ఒక ఆలోచనతో ఒక జంతువు అంటే కనుక జంతువు ఫీల్ అయ్యి మన మీద దాడికి వస్తారేమో జంతువులన్నీ, అంత స్థాయికి అది. అంటే ఎలా ఉంటుందంటే, ఓకే ఇమోషన్స్ పక్కన పెడితే అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి చాలామంది యువతరం పార్న్ వీడియోస్ ఇవన్నీ చూస్తున్నారు కదా, మరి అందరూ ఇలాగే చేస్తారా? అదేవిధంగా ఏంటంటే గాంజా మత్తుకు చాలామంది బానిస అవుతున్నారు కదా అంటే కనుక, నేను ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పినట్టుగా మనం మాట్లాడుకున్నప్పుడు జయ, ఇవి ఎవరి చేత ఏం చేయిస్తాయో తెలీదు. చేసేటటువంటి చర్య ఏదైతే ఉందో దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, వాడు వెళ్ళి ఒక అమ్మాయిని మానభంగం చెప్తున్నాడు వినండి, లేదంటే చంపేశాడు, నరికేశాడు. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2 థింగ్స్. అందరూ ఇది మర్చిపోతారు. ఒకటి ఏం చేస్తున్నారు అనేది ఒకటి, రెండోది ఏంటంటే లోపల ఉండేటటువంటి వ్యక్తిత్వాన్ని ఈ చేసేటటువంటి పదార్థం తట్టి బయటకు లేపుతుంది. సో వీళ్ళ వ్యసనానికి బానిసైనప్పుడు, గాంజా మత్తుకు బానిసైనప్పుడు, ఆ గాంజా మత్తు లోపల ఉండేటటువంటి ఒక క్రూరమైనటువంటి ఒక యానిమలిస్టిక్ యాటిట్యూడ్ బయటికి తీసుకొస్తుంది. అది ఎవరిని తీసుకొస్తుంది అనేది ఆ ఇండివిజువల్ వ్యక్తి బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం మీద ఏమైనా ఉంటుందా కళ్యాణ్ గారు? మళ్ళీ మనం అంతా బాయిల్ చేసుకుంటూ పోతే పర్సనాలిటీలోకి వెళ్ళిపోతున్నాం, వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో మీరు ఇందాక అనేటటువంటిది వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం. అంటే ఇప్పుడు అందరికీ రాదు, రైట్? గాంజా అందరూ తీసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తీసుకుంటున్నారు, కానీ ఒక్కడే మృగంలాగా వ్యవహరిస్తున్నాడు. అది ఎందుకు? సో ఇక్కడే మనకి పర్సనాలిటీ అనేటటువంటి ఇష్యూ వస్తుంది. వీళ్ళకి ముందు నుంచి వీడి లక్షణాలు చూసామనుకోండి, ఎవరైతే కనుక ఆ సొంత బిడ్డని మానభంగం చేసినటువంటి వాడి యొక్క తండ్రి పాత్రలో పోషించేటటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు చూస్తే కనుక, ఓన్లీ ఇది ఒకటే వ్యసనం కాదు, వాడికి చాలా వ్యసనాలు ఉంటాయి. రెండోది ఏంటంటే కుటుంబ సమేతంగా ఉండేటటువంటి బరువు బాధ్యతలు ఉండవు. కుటుంబంలో అందరినీ కూడా ఒక వస్తువు కింద చూసి క్రూరమైనటువంటి దృష్టితో చూస్తూ వాళ్ళని హింస పెట్టి బాధపడేటటువంటి తత్వం ఉంటుంది. జాలి, దయ, అయ్యో పాపం అనేటటువంటి లేబుల్స్ వాళ్ళకు ఉండవు. అవతల వాళ్ళని బాధ పెట్టాలి, హింస పెట్టాలి, నా సంతృప్తి, నా సంతోషం, నా సుఖం గురించి వావి వరస ఏమీ లేదు, నా సంతృప్తి ఆ నిమిషాన్ని తీరుతాయి. ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇటువంటి వ్యక్తిత్వాల్లో ఉంటాయి. హింసావాదం ఉంటుంది, ఎప్పుడూ కూడా హైపర్ సెక్షువాలిటీ ఉంటుంది, ఎప్పుడూ కూడా సెక్స్ కావాలి అనేటటువంటి రకరకాల కోరికలు ఉంటాయి. ఇవన్నీ లోపల అణిచిపెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఆ పార్న్ వీడియోస్ అనేటటువంటి చూస్తారో, అరే ఇందులో చేసేవాడు చాలా న్యాచురల్గా చేశాడు, ఏమీ లేనట్టు చేశాడు, తల్లి లేదు, చెల్లి లేదు, కూతురు లేదు అనేటటువంటి విధంగా ఈ పార్న్ వీడియోలో మనకు కనిపిస్తుంది. పీడోఫైల్స్ పార్న్స్లో కనిపిస్తుంది.
అవతల వాళ్ళు ఏమీ స్పందించలేదు, అరవలేదు, తిట్టలేదు. వీడియోలో వాడు చాలా న్యాచురల్గా చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి? రాంగ్ ఎగ్జాంపుల్. సో వీళ్ళ లోపల ఆల్రెడీ ఒక బుద్ధి ఉంది. ఆ బుద్ధిని, ఆ ఒత్తుని, ఆ బాంబుకి సంబంధించిన ఆ ఒత్తుని ఈ వీడియో వెలిగిస్తుంది. మరి అసలు అలాంటి వ్యక్తులు మనం గుర్తించలేం కదా కళ్యాణ్ గారు? ఎట్లా సమాజంలో ఎలా గుర్తించగలుగుతాం? అమ్మ సటల్ సైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయమ్మ. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ కేసులో మనం చూసుకుంటే, ఆ కేసులో వాళ్ళు ఎవరైతే కనుక ఎన్కౌంటర్ చేయబడ్డారో, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ క్రూరమైనటువంటి చర్య వరకు వెళ్ళిన వాళ్ళు ఇండివిజువల్గా ఆ బ్యాక్గ్రౌండ్స్ చూసుకుంటే కనుక అందరిది కాకపోయినా అందులో కొందరిదైనా కూడా డీవియంట్ సైకాలజీ అనేది ఉంది. ఈ డీవియంట్ సైకాలజీ అంటే వాళ్ళు పక్కదావు పట్టినటువంటి మానసిక పరిస్థితిని చిన్నప్పటి నుంచే కనిపెట్టాలి అనేటటువంటిది మనకి అంటూ ఉంటాం. ఈ సటల్ సైన్స్ కనిపిస్తూ ఉంటాయి. చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవటం, విచ్చలవిడిగా తిరగటం, స్నేహితులని చెప్పి తిరగటం, చిన్న వయసు నుంచే గాంజా, సిగరెట్టు, మత్తు పదార్థాలకి బానిస అవటం, ఆడపిల్లల్ని ఏడిపించటం, ఆడపిల్లలంటే లెక్కలేనితనం, ఇంట్లో ఉండే ఆడవాళ్ళని అమర్యాదగా ప్రవర్తించడం, కోపం వస్తే కొట్టడం, అవసరమైతే తిట్టడం, డబ్బులు దొంగతనం చేయటం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అబద్ధాలు ఆడటం, అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ లేకుండా పెరగటం, డోంట్ కేర్ యాటిట్యూడ్ కింద ఉండటం. కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా, ఎందుకు మనం ఇప్పుడు రియల్ సినిమాలు చూస్తున్నాం. ఈ స్టైల్ కూడా ఒక కొత్త స్టైల్, ఎలా ఉండటం కూడా హీరోయిజం ట్రెండ్ అనేటటువంటి కొంతమంది హీరోలు అది రిప్రజెంట్ చేస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు అటువంటి సినిమాలు తీస్తున్నారు. అటువంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ హిట్లు అయిపోతున్నాయి. సో అటువంటి తత్వాన్ని నేను కాపీ చేస్తే తప్పేంటి? చదువుకుని ఎవడు బాగుపడ్డాడు? సిగరెట్ కాల్చకుండా ఎవడు బాగుపడ్డాడు? ఆడపిల్లని నేర్పిస్తే తప్పేంటి? ఆడపిల్లని నేర్పించినా కూడా అదే ఆడపిల్లని నన్ను లవ్ చేయదు అని గ్యారంటీ ఏంటి? సో ఈ విధమైనటువంటి సైకలాజికల్ అంటే ఒక బాధ్యత లేకపోవటం అనేది చాలా చిన్న మాట జయ గారు. బాధ్యత లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవతల వాళ్ళ బాధ నా సుఖానికి వాడుకునేటటువంటి తత్వం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అది కూతురా, ఒక 6 సంవత్సరాలు పసిబిడ్డ అనేది లేదు. వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళని మానభంగం చేస్తున్నాం అనేటటువంటి దాంట్లోంచి కూడా నా సుఖమే బయటికి పొరలిపోతూ ఉంటుంది. కానీ అక్కడ ఉండే ఏడుపు, బాధ, వావి వరస అనేది గుర్తు రానటువంటి తత్వాన్ని మనం ఏమంటాం? సైకోయిజం అంటామా? శాడిజం అంటామా? అసలు ఒక మనిషిగా పరిగణించవచ్చు అలాంటి వారిని? మనుషులే కాబట్టి మనిషిగానే పరిగణించాలి, కానీ వాళ్ళని ఎవరితోని పోల్చలేనటువంటి ఒక వికృతమైనటువంటిది. సో ఇటువంటి తత్వాన్ని మనం ఏం చేస్తాం? వ్యక్తిత్వాన్ని పసిగట్టి ముందుగానే అరికట్టటమా, లేదంటే సమాజంలో ఇటువంటి దారిలోకి వెళ్తున్నప్పుడు వీళ్ళు తీసుకునేటటువంటి అలవాట్లు ఏవైతే పట్టుకుంటున్నారో, పార్న్ ఎడిక్షన్ పట్టుకుంటున్నారు, గాంజా పట్టుకుంటున్నారు, చిన్న వయసు నుంచే తాగుడికి బానిసలు అవుతున్నారు, ఇటువంటి తత్వాన్ని, ఈ స్కూల్ మానేటాలు, చదువులు పాటేటున్న ఆడపిల్ల, ఇవి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, సమాజం చిన్నప్పటి నుంచి వీళ్ళు గమనించటం అనేటటువంటి పెట్టి వాళ్ళని అరికెట్టి నియంత్రించి వాళ్ళని భద్రపరుస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ను పంపించు, లేదంటే ట్రీట్మెంట్కి పంపించు, వాళ్ళని రిస్ట్రిక్టెడ్గా చేయటం. అంటే ఎక్కడికక్కడ ఏ స్టేజ్కి ఆ స్టేజ్లో సరిచేసే ప్రయత్నం జరుగుతూ ఉండాలి. అంతే. స్కూల్లో అంటే స్కూల్లో, ఇంట్లో అంటే ఇంట్లో, సమాజంలో అంటే అంతేనమ్మా. మొక్కగా వంగంది మానే వంగన అంటారు. చిన్న వయసులో ఉండేటప్పుడు కనిపించేటటువంటి సటల్ సిమ్టమ్స్, సటల్ అంటే మైక్రోస్కోపిక్ సిమ్టమ్స్ని పసిగట్టి పట్టుకునేటటువంటి కెపాసిటీ ఈ సమాజంలో ఉంది. కానీ ఏంటంటే ఏదో అల్లరి చేస్తున్నాడులే, చిన్నపిల్లోడుగా తెలియక చేస్తున్నాడు, మగపిల్లోడుగా చేస్తే తప్పేంటి? ఇటువంటి డైలాగ్స్లో మనం పెంచితే ఆటోమేటిక్గా మనమే వాళ్ళని క్షమిస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు క్షమించకూడదు? క్షమించుకుంటూ ముందుకెళ్ళిపోతారు, భయంకరమైనటువంటి అరాచకాలకు పాల్పడతారు. ఎలా అనిపిస్తుంది అంటే అసలు వాడు మనిషేనా, ఎలా చేశాడు ఇలాంటి పని అనిపిస్తుంది. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే తను ఎదుటివారు ఎంత బాధన్న పడిని అది తనకు అనవసరం, తన సంతోషమే తనకు ముఖ్యం. అంతే. అదే ఆలోచన స్టైల్లో ఉంటారు. పోనీ అంటే వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అది అయిపోయిన తర్వాత అన్న రియలైజ్ అవుతారండి? నో, సి ద థింగ్ ఏంటంటేనమ్మా, రియలైజ్ అవుతారా అంటే కనుక ఏదో కొద్దో గొప్ప అలా అయితే మళ్ళీ రిపీట్ చెయ్యరేమో. అంతే కదా. సి తర్వాత రియలైజ్ అయ్యేవాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోకే అడుగు పెట్టడు. ఇంకేముంది ఆడు బొంద రియలైజ్ అవటానికి? సొంత కూతురు మీదే అగాయిత్యానికి పాల్పొన్నవాడు ఏం రియలైజ్ అవుతాడు? సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ రియలైజేషన్ ఏమి ఉండదు. దీన్ని ఎలా దాచిపెట్టాలి, దీన్ని ఎలా కప్పేయాలి, ఎలా చేతులు దులుపుకుని మన చేతులకి ఏం మట్టు అంటుకోకుండా అవసరమైతే ప్రాణమైనా తీసేయాలి. ఇప్పుడు ప్రాణాలు తీసే కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే కనుక చంటిబిడ్డ వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండాలి, ప్రాణాలు తీసేసేయాలి తెలిస్తే కనుక. సో ఇక్కడ ఏంటంటే రియలైజేషన్ ఏమి ఉండదు. చేసినటువంటి అకృత్యాన్ని ఎలా కప్పిపుచ్చాలి, అది కొద్ది చల్లారిన తర్వాత నెక్స్ట్ ఎజెండాకి ఎలాగెళ్ళాలి,
వీళ్ళే మనం పీడోఫైల్స్ అంటూ ఉంటాం. చైల్డ్ దీని గురించి ఏంటంటే వేరే దేశాల్లో చాలా పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి. ఓకే. శిక్షలు ఉంటాయి. పరివర్తన చేయించేటటువంటి ఒకప్పుడు మైనర్స్ చేస్తే కనుక వాళ్ళ ఆలోచన శైలిని మార్పించడం గురించి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి. మన పరిస్థితి ఏంటి కళ్యాణ్ గారు? మనం ఏంటంటే కన్నమ్మ మన పిల్లలకి కానీ లేదంటే సమాజంలో ఎక్కడైనా కూడా ఈ స్థాయి పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తలు చెప్తూ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ స్ట్రేంజర్ ఎవరు, నా అనేటటువంటి వ్యక్తి ఎవరు మీకు ఖరీబుగా దగ్గరగా వస్తున్నారు, వస్తే గిస్తే ఎందుకు వస్తున్నారు, మీకు ఎటువంటి టచ్ ఇస్తున్నారు, మీతో ఎటువంటి మాట్లాడుతున్నారు, లేదంటే అవసరం లేకుండా మీకు ఎందుకు గిఫ్ట్లు ఇస్తున్నారు అనేటటువంటి అవేర్నెస్ ప్రత్యేకంగా మనం పిల్లల్లో క్రియేట్ చేయాలి. ఓకే. ఒకప్పుడు తల్లులకి తండ్రులకి మనం చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో ఇటువంటి వ్యక్తి ఉంటే కనుక దాన్ని క్షమిస్తూ మొగుడే కదా భర్తే కదా అనేటటువంటి ఆలోచనతో కాకుండా చాలామంది స్త్రీలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. మొగుడు కదండి ఏం అనలేకపోయానండి, మొగుడు కదండి నాకు ఆధారం లేదండి అని అంటూ ఉంటారు. వాడు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడినా కూడా. అలాంటి వాళ్ళకు కూడా మనం ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే కనుక మంచితనం క్షమాగుణం అనేటటువంటి దానికి లిమిట్స్ ఉంటాయి. అటువంటి వ్యక్తులు ఉండేటటువంటి పరిధిలోంచి మీరు బయటికి రండి, లేదంటే అటువంటి వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకురండి. అంతేగాని దాన్ని క్షమిస్తూ ఆ మొక్కగా ఉండేటటువంటి వృక్షం అయ్యి సమాజానికే ఒక విషపురుగుగా మారేటటువంటి పరిస్థితికి తీసుకురాకండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. నమస్తే.